వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వానిగా అద్వితీయునిగా కీర్తింపబడేవాడా. సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేత మహారాజాధిరాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా, నీకు నమస్కారం. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమం కంటే పరముడివి. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచమూ కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆది, మధ్య, అంతాల్లో ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప చతుర్విధ రూపుదవు యజ్ఞ స్వరూపుదవు కూడా నువ్వే. అమృతమయము, పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రం చేత ఈ సంసారం సమస్తము వెన్నెల్లో సముద్రంలా భాసిస్తోంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞాన స్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నువ్వే. ఈ విశ్వం సమస్తము నీవల్లనే జనించి తిరిగి నీ యందే లయిస్తూ ఉండి ప్రాణులందరి హృదయాల్లో ఉండేవాడివి. మనోవాగ్రూప గోచరుడివి అయిన నువ్వు కేవలం భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారం. నీ ఈ దర్శనఫలంతో నన్ను ధన్యుని చేయి. దయతో నన్ను పాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వల్ల నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరిత, ముకుంద, త్రిలోకనాథ, అనంత, ఆద్యుడా, పరమాత్మ, పరమహంస, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయ విష్ణుమూర్తి, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్దివాసి, స్వర్గాపవర్ప్రద, అభేద, తేజోమయ, నీకిదే నమస్కారం. సృష్టిస్థితి లయకర, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు భక్తి అనే పడవ సాయంతో సంసార సాగరాన్ని దాటి నిన్ను చేరుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తజనులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేత సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, వాసుదేవ, నీకు నమస్కారం. నన్ను రక్షించు. ఇలా తెరిపి లేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుని చిరునవ్వుతో చూస్తూ, విష్ణుమూర్తి జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. హే జగన్నాథ, నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించు అని కోరాడు జ్ఞానసిద్ధుడు. శ్రీహరి తథాస్తు అని దీవించి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కాని అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెప్తాను, విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీసమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్ని ఇచ్చే ఈ 4 నెలలు ఎవరైతే వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నులు, వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణ చేయండి. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వారు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయం ఏదీ ఉండదు. నేను వానికి అతీతుడిని. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనలా నిద్రామిషతో జగన్నాటకరంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నువ్వు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాల్లో పఠించేవారు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఇలా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరస ఉవాచ, ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. పాపులు కూడా హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారందరూ కూడా తరించి తీరతారు. ఈ వ్రతాన్ని చేయనివారు గోహత్యా ఫలితాన్ని, కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవారు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, చివర్లో విష్ణులోకాన్ని పొందుతారు. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఈ కార్తీక మహత్యం గురించి అత్రి, అగస్త్య మునుల నడుమ జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఒకరోజు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభ సంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను. వేదాలతో సమానమైన శాస్త్రం గాని, ఆరోగ్యానికి తగిన ఆనందం కాని, హరికి సాటివచ్చే దైవంగాని, కార్తీక మాసంతో సమానమైన నెల కాని లేవు. కార్తీక స్నాన, దీపదానాలు, విష్ణు అర్చనల వల్ల సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వల్ల మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజీయుని ఇతిహాసాన్ని చెప్తాను. పురంజీయోపాఖ్యానం. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజీయుడనే రాజు అయోధ్యను పాలించేవాడు. సర్వశాస్త్రకోవిదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు ఐశ్వర్యం అధికమవడంతో అహంకరించి, బ్రాహ్మణద్వేషి, దేవబ్రాహ్మణ పీడితుడు, సత్యవిహీనుడు, దుష్టపరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడయ్యాడు. ఇలా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేకమంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజేయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడింది, ధనుర్బాణాదిక అస్త్రశస్త్రాలతో సంపన్నమైంది, అనేక యుద్ధాల్లో విజయం సాధించింది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశామయమైంది అయిన రథాన్ని అధిరోహించి రథ, గజ, తురగ అనే చతుర్బలాలతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.